దేశవ్యాప్తంగా ఈ నెల 16న కేంద్ర కార్మిక సంఘాలు 500 రైతు సంఘాలు, కిసాన్ మోర్చా, వ్యవసాయ కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు కలిపెట్టినటువంటి గ్రామీణ బంధును విజయవంతం చేయాలని చెప్పేసి పిలుపునిస్తున్నాం. ప్రధానంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అశేష త్యాగాలు చేసి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలని ఈ దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా 4 కోడ్ల కింద కార్మికుల కింద మార్చి కార్మిక హక్కులని కాలరాస్తుంది. అంతేకాకుండా కాంట్రాక్ట్ కార్మికుల్ని రెగ్యులర్ చేయకోకుండా, కనీస వేతనం 26,000 అమలు చేయకోకుండా ఈరోజు మరి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కార్మికులకు కనీస వేతనాలు నోచుకునే పరిస్థితుల్లో ఉన్నాయి. అంతేకాకుండా ఈరోజు దేశంలో 70% ఉన్నటువంటి అసంఘటిత రంగంలో ఉన్నటువంటి ఆటో కార్మికులు, అమ్మాలి కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, చేనేత కార్మికులు, వ్యవసాయ కార్మికులు మరి 70% ఉన్నప్పటికీ వాళ్ళకి అసంఘటిత రంగ కార్మికులకు సమగ్ర సంక్షేమ చట్టం అమలు చేయాలని చెప్పేసి అనేక సంవత్సరాల నుండి పోరాటం చేస్తున్న ఈ బీజేపీ ప్రభుత్వం మరి అమలు చేయడం లేదు. ప్రధానంగా ఈ దేశంలో రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని పరిష్కారం చేయడంలో రైతాంగ ఉద్యమ సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ మరి క్షమాపణ చెప్పి ఈ దేశంలోన నల్ల చట్టాలను వెనక్కి తీసుకుంటున్నామని చెప్పేసి రైతాంగానికి సంబంధించి స్వామినాథన్ సిఫారసులు అమలు చేసి మరి C+2 50% రైతులకి మరి అమలు చేయాలని చెప్పేసి దాన్ని స్వామినాథన్ సిఫారసును అమలు చేయడం లేదు. రైతాంగ ఆత్మహత్యలని ఆపడంలోని కేంద్ర ప్రభుత్వం విఫలమైంది. పండించిన పంటలకి కనీస మద్దతు ధర కల్పించడంలోనూ, చనిపోయిన రైతాంగానికి ఎక్స్గ్రేస్ ఇవ్వడంలోనూ, అదేవిధంగా మరి ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో మరి అనేక పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి జాతీయ గ్రామీణ ఉపాధి పథకానికి సంబంధించి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం నీరుగారుస్తూ దానికి సంబంధించినటువంటి నిధులు తగ్గించడం జరిగింది. కాబట్టి ఈ సమ్మె సందర్భంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని 200 సంవత్సరానికి 200 రోజులు నిర్వహించాలి. దానికి పాల్గొంటున్నటువంటి కార్మికులకి కనీసం రోజుకి 600 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి, పెండింగ్ బిల్లులు చెల్లించాలని చెప్పేసి, అదేవిధంగా మరి ఈరోజు స్కీమ్ వర్కర్లుగా పనిచేస్తున్నటువంటి ఆశా, అంగన్వాడీ, మిడ్ డే మీల్స్ వర్కర్లకి మరి వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించి కార్మిక హక్కులు అమలు చేయాలి, కనీస వేతనాలు అమలు చేయాలి. అంతేకాకుండా దేశవ్యాప్తంగా కూడా ఈరోజు పార్లమెంట్లో ఆమోదించినటువంటి 166/2 సంబంధించి ఆల్ ఇండియా ట్రాన్స్పోర్ట్ చట్టం ట్రాన్స్పోర్ట్ యూనియన్ ఈరోజు దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే యాక్సిడెంట్లు చేస్తే జీవిత ఖైదు లేదంటే 15 లక్షల జరిమానా అనేటువంటి ఒక దుర్మార్గమైన చట్టాన్ని తీసుకొని వచ్చింది. ఆ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి జరుగుతున్నటువంటి ఈ యొక్క జాతీయ గ్రామీణ బంధుని కర్నూలు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోన, మండలాల్లోన పెద్ద ఎత్తున కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు, ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి పిలుపునిస్తున్నాం. ఎస్ మునియప్ప, ఏఐటీసీ జిల్లా కార్యదర్శి, కర్నూలు.